ప్రముఖ మత్స్యకార నేత జయమంగళ వెంకటరమణ ఆయన వైసీపీ జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఆనాటి ప్రజారాజ్యంలో నాయకులు ఒకసారి ఎమర్జీ అయిన వాళ్ళు కూడా వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఆడ ఒకసారి జగన్ వస్తున్నాడేమో అని చెప్పే ఉద్దేశంతో, ఎందుకంటే వీళ్ళందరూ లాయల్ టు రాజశేఖర రెడ్డి గారు అనమాట. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గారు చాలామంది వస్తూ ఉన్నా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఆయన ఒకసారి పరిశీలించుకున్న తర్వాత అప్పుడు ఆయన ఈ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరాపేట నియోజకవర్గం. నా వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని. గత 2 రోజుల క్రితం జనసేన పార్టీలో ఎమ్మెల్సీ మరి కైకలూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఆ చుట్టుపక్కల 2-3 నియోజకవర్గాల్లో కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ప్రముఖ మత్స్యకార నేత జయమంగళ వెంకటరమణ ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి మన జనసేన పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రముఖ బీసీ నాయకుడు గెంజి ఆయన మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి దేవాంగ కమ్యూనిటీ, అంటే పద్మశాలి కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీస్కి చెందినటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా ప్రభావవంతమైనటువంటి నేత. ఆయన కూడా మన జనసేన పార్టీలో చేరారు. ఇతర పార్టీలో ఉన్నటువంటి, ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి బలమైన నేతలందరూ కూడా ఈరోజు ఆల్టర్నేట్గా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనని, ఆయన యొక్క దక్షతను చూసి జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది. జనసేన పార్టీలో ఇప్పుడు వీళ్ళందరూ బీసీ కమ్యూనిటీకి చెందిన ప్రభావవంతమైనటువంటి నేతలు. వీళ్ళు చేరడం వల్ల జనసేన పార్టీ బాగానే బలోపేతం అవుతుంది. అదేవిధంగా ఇంత క్రితమే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాను, ఎక్స్ఎమ్మెల్యే జగ్గయ్యపేట, వీళ్ళందరూ కూడా చేరారు. సో ఇలాగా చాలామంది వైసీపీలో ఒక స్తబ్దత ఏర్పడింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఏదైతే ఊపు ఉందో ఊపులో కంటిన్యూ అయిపోయి దాంట్లో వాళ్ళు గెలవడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది, ముఖ్యంగా ఆనాటి ప్రజారాజ్యంలో నాయకులు ఒకసారి ఎమర్జీ అయిన వాళ్ళు కూడా వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఆనాటి దీంట్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తిరగడం, దాంతో ఎఫెక్ట్ జరిగింది. కానీ ఎప్పుడు కూడా బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు జనసేన పార్టీకి బేసు అంటే 2019 ఎన్నికలకు ముందు కూడా చాలామంది, ఉదాహరణకు పాయకరావుపేట నియోజకవర్గంలోనే కొంచెం బలమైనటువంటి మండస్థాయి నాయకులు జనసేన పార్టీలో చేరడానికి సంసిద్ధంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి చేరడానికి సముఖంగా ఉన్నా, కానీ ఒకసారి వస్తాడేమో ఆశతో ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వివిధ కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు, నాతో స్వయంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. రేపన్న రోజు కలిసి పనిచేద్దాం, కానీ ఒకసారి జగన్ వస్తున్నాడేమో అని చెప్పే ఉద్దేశంతో, ఎందుకంటే వీళ్ళందరూ లాయల్ టు రాజశేఖర రెడ్డి గారు అనమాట. అయితే ఈ రోజున వీళ్ళందరూ చేరడం జరుగుతుంటే మాకు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం అనుకున్నాం. ఎంతైతే ఎదిగింది పాల పొంగులా కారిపోయింది, నీరు కారిపోయి కిందకి పడిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోంచి ఇందులో చేరడం అనేది చాలా సహజమైన విషయమే వైసీపీ పార్టీ నుంచి. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గారు చాలామంది వస్తామన్నా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఆయన ఒకసారి పరిశీలించుకున్న తర్వాత అప్పుడు ఆయన ఈ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మరింత మంది ఈ పార్టీలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందినటువంటి కొందరు బీసీ నాయకులు కావచ్చు, మరియు రాయలసీమకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేతలు కూడా రేపన్న రోజు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటో తెలియనటువంటి అగమ్యగోచరంగా ఉన్న ఈ పొజిషన్లో వీళ్ళందరూ, అది రాజకీయంగా వాళ్ళ అవకాశాలకు కావచ్చు, లేకపోతే అక్కడ విస్తుపోయి ఆ రోజు ప్రభుత్వం ఉంది కాబట్టి కొద్ది రోజులు ఉండి రాజకీయంగా వీళ్ళకి ఒక ఆల్టర్నేట్ ఉండాలి కాబట్టి దాన్ని జనసేన పార్టీలో చూసుకోవడం జరుగుతుంది అందరూ కూడా. అయితే ఇక్కడ కూటమిలో ఉంది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు బీజేపీ, ఈ 3 కూడా కూటమిలో ఉన్నాయి. కాబట్టి ఈ కూటమిలో పక్షాలకి దీనికి సంబంధం లేదనుకున్నా ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు చేరుతూ ఉంటారు. ఈ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వస్తే ప్రాబ్లం అవుతుంది, కానీ బయట పార్టీల నుంచి ఏదైనా ఒక పార్టీని ఇందులో చూజ్ చేసుకుని అందులో చేరడంలో తప్పలేదు. కానీ వాళ్ళందరికీ కూడా ఆశాకిరణంగా భవిష్యత్తుగా పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ వారసుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా చేరుతున్నట్టుగా మాకు ఒక విధమైనటువంటి సమాచారం ఉంది.
రానున్న రోజుల్లో చాలా ఆశ్చర్యం గొలిపేటటువంటి నాయకులు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట్లో తటపటాయించిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా మన సమాజానికి ఏదైనా చేయాలి, ఒక మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా అందరి యొక్క భాగస్వామ్యం ఇందులో ఉండాలి. ఏ ఒక్కరో ఈయనున్నట్టే అందరూ ఉండాలనేది ఉండదు కదా! కాబట్టి ఇంకోటి అందరూ చూసేది ఏంటంటే, ఈ వచ్చే నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క దక్షత, ఆయన యొక్క ఉన్నటువంటి మంచితనం, ఆయన నిజాయితీ, ఆయన విజ్ఞత, ఎవరికైనా ఆయన సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఇవన్నీ ఎట్లా అయితే చూస్తున్నారో అదేవిధంగా జనసేన పార్టీ యువ రక్తంతో పరిగెడుతున్నటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీకి రేపన్నా ఇంకొక 30-40 సంవత్సరాల వరకు డోకా లేదు ఈ పార్టీలో అనే ఒక అవగాహనకు వాళ్ళు వచ్చిన తర్వాతే చేరుతున్నారు. ఇంకొకటి ఏంటంటే బేసు, అంటే చాలా పార్టీలు బేస్‌లెస్‌గా ఉంటాయి. కానీ ఇప్పుడు బీజేపీ ఉంది, తనకు ఒక బేస్ ఏంటంటే ఆర్ఎస్ఎస్. అదేవిధంగా క్యాడర్ బేస్ లాగే జనసేనకు కూడా బేస్ జన సైనికులనమాట. దేన్నైనా ధీటుగా ఎదుర్కోవడం కానీ, లేదంటే సమస్య ఏమైనా ఉంటే, సామాజిక సమస్యలు ఉంటే దాని మీద వీళ్ళు స్పందించే గుణం కానీ ఇవన్నీ చూసి ఒక కోర్ టీమ్‌గా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, ఈ వచ్చే నాయకులందరూ కూడా దీన్ని చాలా నిశితంగా పరిశీలించుకొని వాళ్ళ భవిష్యత్తుని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేరడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీలో మారడం సహజమే. కానీ ఇక్కడ జనసేన పార్టీనే చూజ్ చేసుకోవడానికి అలాంటి బలమైన కారణం ప్రగాఢంగా పవన్ కళ్యాణ్ గారు అయితే, తర్వాత జన సైనికులకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన కోసం, సమాజం కోసం పనిచేస్తారండి. సో అటువంటి జన సైనికుల యొక్క ఈ క్యాడర్ను కూడా చూసి వాళ్ళు చేరుతున్నారని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నీతి, నిజాయితీ, మరి ఆయనకి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పలుకుబడి ఇవన్నీ చూసి, ఎందుకంటే ఆయన ఏదైనా సరే ఇవ్వడానికే చూస్తాడు కానీ తీసుకునే రకం కాదు కాబట్టి ఇవన్నిటిని పరిశీలించుకోవడం చేరడం జరుగుతుంది. మరిన్ని చేరుకులు ముందు ఉండొచ్చు. అది గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా, గుంటూరు, ఒంగోలులో కావచ్చు, పాత నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలో కూడా చాలామంది విసిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో మరియు ఆ పార్టీతో, ఆ యొక్క పరిపాలనతో విసిగిపోయిన చాలామంది వైసీపీ నాయకు గణం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఎవరు వచ్చినా సరే వాళ్ళ ముందు వాళ్ళన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి క్లీన్ చీట్ ఉన్న వాళ్ళనే మ్యాక్సిమం ఈయన చేర్చుకోవడం జరుగుతుంది అనేది ఇక్కడ సహజంగా జరుగుతుంది. రాజకీయ పార్టీకి విస్తరించాలంటే 100% అన్ని రకాలైనటువంటి అంగబలంతో పాటుగా ఏదైనా బలమైన నాయకత్వం కూడా కావాలి. కాబట్టి వాళ్ళందరినీ చేర్చుకోవడంలో తప్పు లేదని భావిస్తున్నాం. మొదటి నుంచి కూడా మేము 2014 నుంచి కూడా ఉదాహరణ మా నియోజకవర్గంలో పెద్ద నాయకులను తీసుకురావని చాలా ప్రయత్నాలు నేను సొంతంగా చేయడం జరిగింది. అప్పట్లో ఇప్పుడు టీడీపీ మన కూటమిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదు. టీడీపీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇటు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ నేను స్వయంగా వెళ్ళి వాళ్ళు కలిసి కొద్దిమందిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకున్న వాళ్ళని కలిసి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు నాకున్నటువంటి జిల్లా నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ పటిష్టత మీద ఆయనకున్నటువంటి షెడ్యూల్ వల్ల ఫోకస్ చేయలేకపోయారు ఆ రోజున. కానీ ఈ రోజున చేస్తున్నారు. ఇది చాలా మంచిది. దీనికి అనుగుణంగా పార్టీ కేడర్ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ఖచ్చితంగా స్వాగతించి వాళ్ళందరితో కలిసిమెలిసి ప్రయాణం చేసి జనసేన పార్టీని రాజకీయ శత్రు దుర్భేద్యం అనేటువంటి పార్టీగా మార్చి అప్రతిహతమైనటువంటి విజయకేతనాన్ని ముందు రాబోయే ఎన్నికల్లో ఎగరవేసి సమాజానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని. ధన్యవాదాలు.